హైదరాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ భుజంగరావు, పైన కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత తదితర అధికారులకు వివరించి అర్జీలు సమర్పించారు. గోవా కాంగ్రెస్ కన్వెన్షన్ లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తన పొలిటికల్ జర్నీ వివరిస్తూ E20 పెట్రోల్ పై సెటర్లు వేశారు. 9 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు లోక్సభ, 2 సార్లు రాజ్యసభ మెంబర్ అయ్యాను. ఇదంతా కాంగ్రెస్ వల్లే. చిన్నప్పుడే నా తల్లి, సోదరి, బ్రదర్ చనిపోయారు. ఒకరిని మిగిలిన ఇప్పుడు 85 ఏళ్ళు వచ్చినా నా బండి నడుస్తుంది. ఎందుకంటే నా బండి E20 కాదు అన్నారు. సనత్ నగర్ టీమ్స్ ఓపెనింగ్ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే తలసానితో కలిసి టీమ్స్ కు వచ్చిన కేటీఆర్ అంతా తామే నిర్మించామని గొప్పలు చెప్పుకున్నారని చెప్పారు. తీరా వెనుకల ఉన్న మెంటల్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ వారి పరిస్థితి ఏంటో అర్థమైందని ఎద్దేవా చేశారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్ర మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 3,245 ఎకరాలు 15,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నిరుద్యోగం పెరగడానికి ఇక్కడి వ్యవస్థ కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. డెవలప్డ్ కంట్రీస్ లో నచ్చిన సబ్జెక్టులపై హైయర్ స్టడీస్ కు వెళ్లడం లేదా ఓ స్కిల్ నేర్చుకుని దానిలోనే రాణించేలా శిక్షణ పొందే ఆప్షన్ యువతకు ఉంటాయి. ఇక్కడి వర్సిటీలు సర్టిఫికేట్లకే పరిమితమయ్యాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య 31 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విని చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత ఎస్ఐలు, సిఐలకు సూచించారు. నిజామాబాద్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ప్రస్తుత సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథం కొనసాగించాలని, జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందిస్తున్నాయని తెలిపారు.